హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్కి ఎంతో నోటిఫికేషన్ రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఓపెన్లో డిస్టెన్స్ మోడ్లో బీఎడ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను అడగడం అయితే జరిగింది. ఎట్టకేలకి బీఎడ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక ఎవరైనా ప్రొఫెషనల్ కోర్స్ చేసి టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకునే వారికి ఇదైతే సదవకాశం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ జనరల్ అంటే ఓడిఎల్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కి ఎంట్రన్స్ టెస్ట్ కోసం 2024-25కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఆన్‌లైన్‌లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం యొక్క పరీక్షల నియంత్రణాధికారి బోజు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే విశ్వవిద్యాలయం యొక్క వెబ్‌సైటు PRAOU ఆన్‌లైన్.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి రూ. 1000 జనరల్ క్యాండిడేట్‌కి అయితే ఉంది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ వికలాంగులకైతే రూ. 750 ఉంది. ఆన్‌లైన్‌లో దీన్ని మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా టీఎస్ ఆన్‌లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల్లో చెల్లించొచ్చు. డిసెంబర్ 31న ఎగ్జామ్ అయితే ఉంది. మరి తెలంగాణలోని పరీక్షా కేంద్రాలలో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు బీఎడ్ జనరల్ వాళ్ళకి ఓడిఎల్ జనరల్ కేటగిరీలో ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది. అదే రోజు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకైతే ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. విద్యార్థులకి పరీక్ష తేదీకి 2 రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకి 0402368033 నంబర్‌లో అయితే మీరు కనుక్కోవచ్చు. మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు ఇంకా డీటెయిల్‌గా కావాలనుకుంటే మీరు BRAOU ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్స్‌లలో బీఎడ్ జనరల్ ఆన్ ఓడిఎల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి బీఎడ్ అయితే దీనికి ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ అంటే మూగ, డెఫ్ అండ్ డమ్మో ఇలాంటి క్యాండిడేట్స్‌కి డీల్ చేయడానికైతే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అయితే ఈ లింక్ క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఈ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. మీరు క్లియర్‌గా ఎలిజిబిలిటీ ఎవరైతే ఎలిజిబులో క్లియర్‌గా అయితే చూసుకోండి. అడ్మిషన్ నోటిఫికేషన్ బీఎడ్ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై ఎన్‌సిటిఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ చేస్తే జనరల్‌గా మనం రెగ్యులర్‌గా బీఎడ్ చేసినటువంటి ఆహ్, అదే వాల్యూ అయితే ఉంటుంది. ఎలాంటి వేరియేషన్ అయితే ఉండదు. కాబట్టి ఇది డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్. మీడియం తెలుగు. ఎలిజిబిలిటీ వచ్చి క్యాండిడేట్స్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. మీరు గ్రాడ్యుయేషన్‌లో బీఏ కావచ్చు, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీబీఎం దీనిలో మీరు 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. కాబట్టి 50% మీకు డిగ్రీలో మార్క్స్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. అలా అయితేనే ఎలిజిబుల్ అవుతారు. అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్‌కి మాత్రం మినిమమ్ 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 40% మార్క్స్ ఉంటే సరిపోతది. అలాగే బీఈ గాని, బీటెక్ గాని విత్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ చేసి ఉంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ దానిలో ఉంటేనే మీరు ఆ మెథడాలజీ అయితే బీఎడ్‌లో తీసుకొని బీఎడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. క్యాండిడేట్ షుడ్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద మార్క్స్ మెమో అండ్ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సెలింగ్. ఎందుకంటే ఒకవేళ మీరు మార్క్స్ లేకుండా ఉన్నట్టుగా ఫిల్ చేసినా గూడా మీరు కౌన్సెలింగ్‌లో అయితే ఇవి ప్రూఫ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, కౌన్సెలింగ్ టైమ్‌లో మీ యొక్క కరెక్ట్ వాల్యూడ్ మార్క్స్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే పక్కాగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్ క్యాండిడేట్ ఇవి కాకుండా మీరింకా ఫుల్‌ఫిల్ చేయాల్సినటువంటి కండిషన్స్ ఇవైతే ఉన్నాయి. ఒకటి మీరు ఇన్ సర్వీస్‌లో ట్రైన్డ్ టీచర్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో మీరు ట్రైనింగ్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే బీఎడ్ చేసే అవకాశం ఉంది. అంటే మీకు గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు, ఎంపీపీ, జెడ్పీపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్‌లలో
2 ఇయర్స్ సర్వీస్ మీరు వర్క్ చేసినట్టుగా సర్వీస్ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదా మీరు టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో టీటీసీ గానీ, డీఎడ్ గానీ, డీఐఈడీ గానీ, బీఈఐఈడీ గానీ, టీపీటీ గానీ, హెచ్‌పీటీ గానీ, యూపీటీ, బీపీఈడీ, డీపీఈడీ ఇదేదైనా కోర్స్ చేసున్న వాళ్ళు మాత్రం బీఎడ్ అప్లై చేసుకోడానికి ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉన్నారు. కాబట్టి ఈ 3 కండిషన్స్‌లలో మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు అంటే మీ ఇన్ సర్వీస్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌డీ క్యాండిడేట్స్‌కి షల్ బి యాస్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్. వాళ్ళకి కూడా సేమ్ రూల్స్ అయితే ఉన్నాయి. 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 1 జూలై 2024 నాటికి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. అంటే మినిమమ్ ఉంది గానీ మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే లేదు. ఎవరైనా కూడా చేయొచ్చు. ఇక ఎవరైతే ఎలిజిబుల్ కారు అనేది చూసినట్లయితే ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, బీఏఎంఎస్, బీఎల్, ఎల్ఎల్బీ, బీ ఫార్మసీ, లాంగ్వేజెస్, బీఓఎల్ వీళ్ళైతే ఈ ప్రొఫెషనల్ కోర్స్‌కి ఎలిజిబుల్ అయితే కారు. ఇది బీఎడ్ జనరల్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇది 2½ ఇయర్స్ కోర్స్ అయితే డ్యూరేషన్ ఉంది. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ మీడియంస్‌లో అయితే ఉంది. ఇక దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ 50% ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, 40% ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ వాళ్ళకైతే ఉంది. ఇంకా వెయిటేజ్ అయితే ఉంది. వెయిటేజ్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ ఫుల్‌ఫిల్లింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. వీళ్ళకి ఎవరికి వెయిటేజ్ ఇస్తారంటే పేరెంట్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ డిజేబిలిటీ. ఎవరైనా పేరెంట్స్‌కి డిజేబిలిటీ కలిగినటువంటి చైల్డ్ ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పొసెషన్ ఆఫ్ ఎనీ ఆర్‌సీఏ అప్రూవ్డ్ డిప్లొమా డిగ్రీ గాని చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇది వెయిటేజ్ అయితే ఉంటుంది. షుడ్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద మార్క్స్ మెమో, పాస్ పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మీరు కౌన్సిలింగ్‌లో ఎగ్జామినేషన్ టైమ్‌లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైమ్‌లో మీరు వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 ఇయర్స్ సేమ్ అయితే ఉంది. అప్పర్ లిమిట్ అయితే లేదు. ఇక నోట్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఎంబీబీఎస్, బీడీఎస్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. లాస్ట్ డేట్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఫర్ బోత్ బీఎడ్ అండ్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది December 21 అయితే లాస్ట్ డేట్‌గా ఉంది. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ విత్ లేట్ ఫీతోని 21 లాస్ట్ డేట్ అయింది. 21 నుండి మళ్ళీ 500 లేట్ ఫీతోని 25 డిసెంబర్ వరకు ఉంది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఈ రోజు నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఈ రోజు నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. 2 డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ₹1000 పేమెంట్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ క్యాండిడేట్స్‌కి ₹750 9 AM టు 11 AM బీఎడ్ జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి 2-4 PM అయితే ఉంది. నోట్ ద ఇన్ఫర్మేషన్ బుక్లెట్ కెన్ బి డౌన్‌లోడెడ్ ఫ్రమ్ ద vrau.ac.in. అంటే బ్రోచర్ అయితే మీరు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్స్‌లో అయితే దొరుకుతుంది. ప్రొసీజర్ వచ్చేసి దీనికి కూడా మీరు క్యాండిడేట్స్ హావ్ టు రిజిస్టర్ vrau.online.in ఓన్లీ. ఎవరైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ అయితే ముందు చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్. అంటే 5 సెంటర్స్ అయితే తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలనుకుంటే చూడండి. ఇందులో సిలబస్ మీకు ఆల్ స్టేటస్ అనేది ఉంటుంది. మీరంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 4 బాక్సెస్‌లో ఉన్న ప్రొసీజర్ ప్రకారం అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీరు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ముందుగా కరెక్ట్‌గా చూసుకోండి. ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్‌స్ట్రక్షన్స్. ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. సో, కాబట్టి మీరు ఫీ పేమెంట్ చేయడానికి ముందే అన్నీ చెక్ చేసుకోవాలి. ఫీ అయితే మళ్ళీ రిఫండ్ అయితే కాదు. ద డాటా ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ పేమెంట్ ఫ్రమ్ విల్ నాట్ ఎడిట్ చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఏది మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి.
ప్లీజ్ చెక్ ఆల్ ద ఫీల్డ్స్ కేర్‌ఫుల్లీ. ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఈస్ నాట్ ఎనఫ్ అలోన్. సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా మ్యాండేటరీ. కాబట్టి మీరు ఫీ పేమెంట్ చేస్తేనే అప్లికేషన్ చేసినట్టు కాదు. కాబట్టి అప్లికేషన్ ఫార్మ్ అంతా ఫిల్ చేయాలి. కంటిన్యూ అనేది కొట్టినట్లయితే ఇక్కడ చూడండి. మీ యొక్క డీటెయిల్స్ ఫీ పేమెంట్ చేయడానికి బీఎడ్ జనరల్‌కి మీ యొక్క ఎంటర్ చేయాలి. ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యూజీ డిగ్రీ. మీరు డిగ్రీ బీఏనా, బీఎస్సీనా, బీకామా ఇదేదో మీది దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబరు ఈక్వలెంట్ ఎంటర్ యూజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్. క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా రాకపోతే ఈ సర్టిఫికేట్ అయితే మీకు నాట్ వ్యాలిడ్. కాబట్టి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇంకొకటి మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ రిలేటివ్స్. ఈమెయిల్ ఐడీ, కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ ఆర్ నో అని మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. పేమెంట్ టైపు మీరు ఏ విధంగా చేస్తున్నారు పేమెంట్, నెట్ బ్యాంకింగా, అదర్సా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఇవన్నీ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేసేసేయండి. ఆఫ్టర్ పేమెంట్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి ఫిల్ అప్లికేషన్ ఫార్మ్. పేమెంట్ తర్వాత ఎంటర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది పేమెంట్ తర్వాతనే మీకు రిఫరెన్స్ ఐడీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీ యొక్క యూజీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మెన్షన్ చేశారో అదైతే వెంటనే ఇందులో మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ మొబైల్ నెంబర్, సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే కరెక్ట్‌గా ఫిల్ చేసుకోండి. ఇక మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అప్లికేషన్ అది పేమెంట్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవడానికి ఇదైతే క్లిక్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ మీరు ఒక కాపీ అయితే ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు ఈ ప్రింట్ అయితే అవసరం అవుతుంది. ఇది మీరు ప్రింట్ చేసుకోవడానికి. తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఏమన్నా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బుక్లెట్, తర్వాత యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సిలబస్ వచ్చేసి. ఇంకా మీకు సిలబస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంత డిలే అయితే జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. కంటిన్యూ చేస్తాను. మీకు మరింత సమాచారాన్ని అందజేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే విత్ మీ.